తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి. ఐఎమ్ తేజ, పండిట్ రవితేజ. మనుషుల జాతకాలతో ఆడుకుంటారు. ఐఎమ్ హోల్డ్, రాబిన్ హుడ్. మనుషులతోనే ఆడుకుంటారు. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారు. అసలు ఈ మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లేంటి? 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ. 4 5 6 నీ మీద నేను ఫిక్స్. ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. మనం మొక్కకు నీళ్లు మాత్రమే పొయ్యాలి, పువ్వు కోసం ఆశపడకూడదు. వెళ్ళు. బయలుదేరాం బాబు. వద్దండి, ఇంకాసేపు ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. మీ పేరేంటండి? చెప్పను. ఫోన్ జెండర్ అయినా చెప్పండి, మేలా ఫీమేలా? ఇగో ఈ పోరుడు ఇంట్లో పైకడ్లికి ఇడికొచ్చి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినారట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నారట. గంతనే సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది? కొటేషన్ నాన్నగారు. తమ్మి పైసలు తెస్తావా? రాలే. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. వాళ్ళ టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. అది కాదు బైరడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. మన ఇంటి కప్పులకి బూజు పట్టింది. పూజ పట్టక కాజు పడుతుంటరా. ప్రపంచంలో అర్థమైన విషయాలని నా చెవిలో చెప్పినా. నీ వయసు ఎంత? 22. నాకు 24. పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. ఇంతకి ఏమొచ్చు మనకి? ఈత సార్. ఈత సార్, స్విమ్మింగ్. నా కూతురు నా దగ్గరికే వస్తది. ఎందుకు వస్తది? వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలేదా 2 లక్షల కట్నం? సరోజ కర్పూరం అగరబత్తి నిన్నెవడు అడిగాడు? నువ్వు మొదటి చెప్పా. నీకు బీపీ వస్తే నీ చెంచగాలు భయపడతారేమో. నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, రాయలసీమ, కేరళ, బీహార్, కర్ణాటక దేశం మొత్తం అనుకొద్ది. బతకండ్రా అని బ్రతిమలాడితే వినరేంట్రా? కోత మొదలైంది. మీరు ఇంకా వెళ్ళేది ఐసీయూలో కాదు, ఐస్ బాక్సుల్లోకే. ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్ లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. నీకు మెంటల్ రావాలేమో. నాకు 365 డేస్ ఆన్లో ఉంటుంది. నేను బేసిక్ గా మెంటల్ ఫ్రమ్ ఎర్రగడ్డ. హలో హలో హలో, ఎవడ్రా ఫోన్ చేసి హలో అంటే పలకడు? పెట్టే ఫోన్. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు. ఎదవను మించిన ఎదవను. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. నిన్ను ఇరికిచ్చే కర్మ మాకెందుకే? మాకేమైనా కాల్జీలు గులగుల పెట్టినాయి. నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికెటోనివా? నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా. నిజంగా ఈ డ్రామాను చూస్తా ఉంటే ఆహా, ఎంత గొప్పగా మీరు ఆర్టిస్టులు అయిపోయారని చెప్పి అనిపిస్తా ఉంది అధ్యక్ష. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఏరా పిక్తేసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేటం. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డికి తేడా ఏటి ఉంటది? వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. ఇటీవల కొంతమంది పళ్ళు జుర్లం లాగడం గానీ, పళ్ళు జుమ్మండం గానీ, ఐస్ క్రీమ్ తినడం మానేస్తారండి. చాలా మంది ఏంటంటే దీనికి పరిష్కారం లేదు అనుకుంటారండి. ఈ సమస్య వానలో వాన నీటిలో పడవ ప్రయాణ